బాడీలో ఉన్నది పసుపు రక్తం. మంచికి ప్రతిరూపం తెలుగుదేశం, మంచి ప్రవర్తనకి ప్రతిరూపం తెలుగుదేశం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అనేక మంది కుట్రలు చేశారు. ఈరోజు ఆమెని అడ్డం పెట్టుకొని పావుగా వాడుకొని వీడెవడో ఒక తోకగాడు ఉన్నాడు నా కాన్స్టిట్యున్సీలో, వాడికి కనీస అర్హతలు లేవు. నేను మళ్ళీ వాడికి వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు కానీ మాట్లాడేటప్పుడు నా కుటుంబ సభ్యులు కూతురు అని చెప్పి మాట్లాడావు, మళ్ళీ ఇదే ప్రస్తావనలు కానీ చేస్తే నీకు తగిన మూల్యం చెల్లించుకుంటావు. నేను హెచ్చరిస్తా ఉన్నా. నీ స్థాయి బ్రోకర్ స్థాయి. నువ్వు ఒక బ్రోకర్ గాడివి. రోడ్ల మీద ఇసుక దండుకోవడం అనుకున్నావా నువ్వు? లేకపోతే గంజాయి స్మగ్లింగ్ అనుకున్నావా? నీ తోకగాడి లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసా. మళ్ళీ నీకు వార్నింగ్ ఇస్తున్నా, ఎప్పుడైనా సరే నా కుటుంబ సభ్యుల ప్రస్తావన ఎత్తే మర్యాద ఉండదని చెప్పి కూడా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఎవడ్రా నువ్వు మాట్లాడడానికి? నీకున్న అర్హత ఏంటి? నువ్వెవడవు అసలు? నా నీడను కూడా తాకే అర్హత లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీలాంటి వాడికి ఆ వైసీపీ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిందంటే అది ఎంత దిక్కుమాలిపోయిందో ఆ పార్టీ. నేను జడ్పీటీసీ ఎన్నిక పులివెందులే రుజువు దానికి. ఎవడైనా అన్నం తిన్నవాడు, సరైన బట్ట కట్టినవాడు, కుటుంబ గౌరవం ఉన్నవాడు ఎవడైనా నీ వెనక వస్తారా? ఎవడైనా వస్తాడా? ఈ నియోజకవర్గంలో కాదు, ఎక్కడైనా సరే నీ వెనక వస్తారా అసలు? అన్నం తిన్నవాడు కానీ, బట్ట కట్టినవాడు కానీ, గౌరవంతో ఉన్న కుటుంబాలు కానీ ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, వాడు ఎవడో నీ వెనక వస్తాడో? వాట్ ఆర్ యూ? కాలి చెప్పు విలువ చేయనటువంటి వ్యక్తులు ఏదో మాట్లాడేస్తావునంటే మర్యాద ఉండదని హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరితో పోలిస్తావు? నువ్వు నా పేరెత్తడానికి అర్హత లేని మనిషివు నువ్వు. మళ్ళీ నేను దళిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మాట్లాడింది ఒక ప్రిన్సిపాల్ గారితో రివ్యూ చేశాను. ఇంకా ముందుకెళ్తే నేను 3 ప్రిన్సిపాల్స్ని, ఏపీసీ గారిని ఇదే కార్యాలయంలో రివ్యూకు పిలిస్తే అడ్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ సక్రమంగా జరిగాయా లేవని ఒకసారి రివ్యూ చేస్తే 2 ప్రిన్సిపాల్స్ కూడా విత్ అన్ని డీటెయిల్స్తో వస్తే ఈ అమ్మాయి అసలు ఏమీ పట్టుకురాలేదు కదా. నేను రివ్యూ చేసిన రోజు అడిగితే, మీరు నన్ను అడుగుతారేంటి సార్, మీరు అలాగే అడగకూడదు సార్ అని. ఇక నా నటి సావిత్రి పూర్వం మనం చూస్తే ఆమె నటనకి అందరం మంత్రముగ్ధలం అయిపోయేవాళ్ళం. నటి సావిత్రిని కూడా మించిపోయింది. పెద్దగా అరవడం, పెద్దగా ఏడవడం. నేను ఆ రోజు తోటి ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు ఆ గదిలో, ఏపీసీ ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి ఆమె ఆ తమ్ముడికి ఫోన్ చేయడం, మా తమ్ముడు వస్తాడు మీ సంగతి చూస్తాడని మాట్లాడడం. ఒక శాసనసభ్యుడు రివ్యూకు పిలిస్తే వాళ్ళ పై అధికారి సమక్షంలో, వాళ్ళ ఇతరుల సమక్షంలో, ఇదే కార్యాలయంలో ఆ రోజు 200 మంది ఉన్నారు. ప్రజల సమక్షంలో ఆమె వాడిన భాష, మాట ఇదే. ఆమెకి అట్రాసిటీలు వాడుకోవడంలో సిద్ధాస్తురాలు, అంటే కులాన్ని వాడుకోవడం. నేను అడుగుతున్నాను, ఆమె ఏ కులం అని ఈరోజు మాట్లాడుతూ ఉంది? ఆమె అసలు ఏ కులం? ఆమె ఈరోజు క్రిస్టియన్ మతంలో ఉన్నారు. ఆమె అసలు ఏ కులం అండి? నేను అడుగుతా ఉన్నాను దళిత సంఘాలకి, ఆమె ఏ కులం? ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్ర హైకోర్టు చెప్పింది, మతాన్ని మార్చుకున్న తర్వాత నీ పాత కులం నీకు వర్తించదని. ఈరోజు ఆమె ఏ కులం? నేను అడుగుతా ఉన్నాను, దళితులు చెప్పాలి నాకు. అలానే ఈరోజు ఆమె చూస్తే మనకి శ్రీకాకుళంలో, అంటే ఆమె యాటిట్యూడ్ అండ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయో మీకు చెప్పడం. పాలకొండ ప్రశాంత్ అని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆయన ఉన్నాడు, ఏదో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఏదో వాట్సాప్, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఈ మైసమ్మ ఇది చెట్లు అవన్నీ ఇది పెట్టి ఆయన ఒక పోస్ట్ పెడితే ఈమె
కేజీబీవి పొందూరు అఫీషియల్ గ్రూప్ నుంచి అతనికి పెట్టిన మెసేజ్ ఏంటంటే, సనాతన సన్నాసి, సనాతన సన్నాసి. ఇది ఆమె పొందూరు అఫీషియల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ నుంచి, ఆ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ నుంచి పెట్టినటువంటి, ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి కామెంట్ ఇది, సనాతన సన్నాసి. ఇంకా ఆమె ఆ రోజు వాళ్ళ తమ్ముడు ఎవడంటే మైనర్ బాలికని రేప్ చేసి కేసులో ఉన్నటువంటి వ్యక్తి. ఆ కేసులో కూడా అతను ఎప్పటికి కూడా కోర్టులో నడుస్తూ ఉంది. తమ్ముడు మైనర్ బాలికని రేప్ చేస్తే కేసు పెడితే దానిని పత్రికల్లో రాశారని ఇద్దరు విలేకరుల మీద, ఆ బాలిక తల్లిదండ్రుల పైన, లాయర్గా ఉన్నటువంటి అడ్వకేట్ గారి పైన మనం మాట్లాడుకుందాం ఇంటికి రండని చెప్పి వాళ్ళపైన ఒక వీడియో క్లిప్పింగ్స్ తయారు చేసి ఎస్సీ అట్రాసిటీ చట్టం రేజేటి యువరాజ్ అనేవాడు ఇది చేస్తే రేజేటి సౌమ్య పెట్టినటువంటి ఫిర్యాదులు. అంటే ఈమె ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుందో ఒక్కసారి మీడియా ద్వారా మీ ముందుకు తెలియజేస్తా ఉన్నా. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అలానే ఈమె ప్రవర్తన, గతంలో ఉన్నప్పుడు రణస్థలంలో పనిచేశారు. 4/12/2014 హుదూదు తుఫాను వస్తే 4 రోజుల పాటు అక్కడ పిల్లలకి తిండి లేదు, ఆ హాస్టల్లో కరెంటు లేదు. ఆ రోజు అధికారులు సస్పెండ్ చేశారు, డెర్లెక్షన్ ఆఫ్ డ్యూటీస్. అలానే మళ్ళీ ఆమెకి 12/10 ఆమె సర్వీసెస్ నుంచి 30/10 మళ్ళీ సస్పెండ్ చేశారు. 4/12/2014 ఆమెకి రీఇన్స్టేట్మెంట్ వంగర ఇచ్చారు. మళ్ళీ ఆమె రణస్థలం వచ్చారు. మీరు ఒకసారి, నేను మీడియా మిత్రులకు అడుగుతున్నా, మీరు రణస్థలం మండలం వెళ్ళి, రణస్థలం కేజీబీవీ పాఠశాలకు వెళ్ళి, అక్కడ ఉన్న ఏ ప్రజాప్రతినిధులకైనా, వైసీపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, నేను అడుగుతా ఉన్నా, ఒక సోదరి ఒక మహిళకి అన్యాయం జరిగితే వాళ్ళతో పాటే పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క కేజీబీవీ సిబ్బంది అయినా ఎవరైనా వచ్చారా? ఎవరైనా? అంటే ఈమె ఎమోషనల్ బ్లాక్మెయిలర్. ప్రతి ఒక్కరికి బెదిరించడం, అదరించడం, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతామనడం, నేను ఆత్మహత్య చేసుకుంటే మీ పేర్లు రాస్తానని చెప్పడం. ఎవరైతే ఇక్కడ ఆమదాల వలస బూర్జ ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి, ఆ రోజు ఆఫీస్ రూమ్లో జరిగింది మీరు ఏమైనా చెబితే మీ మీద నేను ఆత్మహత్య చేసుకొని మీ పేర్లు రాస్తా. అంతేకాదు వాళ్ళ పై అధికారులు ఏపీసీ గతంలో అనేక మంది పనిచేశారు. ప్రతి ఒక్క పై అధికారికి కూడా బ్లాక్మెయిల్ చేయడం, ప్రతి ఒక్కరికి కూడా నేను ఆత్మహత్య చేసుకుంటా మీ పేర్లు రాస్తా, లేదా ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతా, లేదా ఉమెన్ మోడెస్టీ కేసు పెడతా. అంటే ఈమె స్వభావం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ప్రతి ఒక్కరిని చేసి తన అవినీతిని, తన అక్రమాలని పిల్లలకి ఎందుకు చేసినటువంటి ఆమె ఏదైతే ఉన్నాయో వాటిని